హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. 30 ఏళ్లకు మునుపు ఎవరో ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కు పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకుండే తెలివితేటలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే, గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్లీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మొన్నటి వరకు చాలా అవస్థలు పడ్డాం, ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నడపలేకపోయాం, మీరు వచ్చారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది, ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ, విండ్తో తయారు చేసే కరెంటు కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర 9,719 మెగావాట్లు, 43,604 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం. R&B రోడ్లు అదనంగా ఉన్నాయి. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. JSW ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.